హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుష్ యూనిక్. ఈరోజు మనం 5 మినిట్స్లో చేసుకునే వైరల్ బ్రెడ్ మిల్క్ టోస్ట్ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. మీ పిల్లలు స్వీట్ తినాలని అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. చాలా జ్యూసీ అండ్ యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ 2 బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తం కరిగాక అందులో స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ముందు వెనకాల 2 వైపులా మంచిగా రోస్ట్ చేసుకోవాలి నెయ్యిలో. చూడండి, ఇలా ఒకవైపు రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు తిప్పి రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత బ్రెడ్ని తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇందులో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచిగా 2 వైపులా నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇంకొక బ్రెడ్ని కూడా ఇలాగే ముందు వెనకాల 2 వైపులా నెయ్యిలో కాల్చుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకోవడం వల్లనే మనకి బ్రెడ్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నెయ్యిలో కూడా బ్రెడ్ని కాల్చుకొని ఊరికే తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా కాలాక ఇంకో బ్రెడ్ని కూడా దానిపైన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1½ కప్పు వరకు అయితే పాలను యాడ్ చేసుకోవాలి. అందులో మనకి సరిపడా షుగర్ వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి స్పూన్తో. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ప్యాన్ పైన బ్రెడ్ని రోస్ట్ చేసుకున్నాం కదా, దానిపైకి కొంచెంగా పాలను వేస్తూ ముందు వెనకాలకి మంచిగా కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకవైపు కాల్చుకున్నాక మళ్ళీ ఇంకొక వైపు కూడా ఇలా తిప్పుకొని పాలన్నింటినీ వేసుకోవాలి. బ్రెడ్ మొత్తం జ్యూసీగా అయ్యే వరకు వేసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. మా రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత జ్యూసీగా అయ్యిందో. ఈ పాలు మొత్తం బ్రెడ్లోకి ఇంకే వరకు అలా ఉంచుకోవాలి. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ మిల్క్ బ్రెడ్ టోస్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, 5 మినిట్స్లో రెడీ అయ్యే బ్రెడ్ మిల్క్ టోస్ట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ నేను బ్రెడ్ తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. పిల్లలకైతే ఇలా చేస్తే చాలా అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎలా తింటున్నారో. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.